మొదటి పేతురు రాసిన 5వ అధ్యాయంలో మీ విరోధి అపవాది నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి. మీ విరోధి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని సాతాను యొక్క రూపాలు మనం విన్న అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధకుడు, వెలుగుదూత, అంత్యక్రీస్తు, ఇలాంటి వాడి యొక్క విధానాలు, వాడి రూపాలు ఇవి. సంఘం ఈ రోజున, క్రైస్తవ్యం ఈ రోజున అనేక మంది ముందు ఎందుకు అబాస్ ఫాలో అవుతుంది? ఎందుకు అనేక మంది అన్యులు క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ బోధకుల్ని, క్రీస్తుని ఎందుకు తిడుతున్నారు? ఎందుకు వారు భయంకరంగా మాట్లాడతారంటే, మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనుల మధ్య దూషణ పాలవుతుంది. కొంతమంది సేవకులను చెప్పుకుంటూ వారు చేస్తున్న చీప్ ట్రిక్స్. ఏమంటే దేవుడు అటువంటి అద్భుతాలు చేస్తాడా? ఈజీగా మినిమం కామన్ సెన్స్ ఉంటే ప్రజలకు అర్థం కాదా? ఏమంటే 10th క్లాసు డిగ్రీ చదువుకుంటున్న వాడికి వాట్స్ హ్యాపెనింగ్ అంటే అర్థం కాదండి. ఈరోజున చాలామంది బయలుదేరి వస్తున్నారు. ఎవరి దగ్గర వాళ్ళ యొక్క పప్పులు ఉడుకుతాయంటే చదువు రానిటువంటి దగ్గర వారి మధ్య, అసలు మినిమం కామన్ సెన్స్ లేనిటువంటి వారి మధ్య దేవుని అద్భుతాలని చెప్పి డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు వాళ్ళు.